ఒకసారి ఒక వ్యక్తి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. అతను వెళ్లాల్సిన ట్రైన్ ఆ రోజు 20 నిమిషాలు లేట్ అయింది. మరో రోజు కూడా అదే ట్రైన్ కోసం వెళ్ళాడు, మళ్ళీ లేట్ అయింది. అలా ఇంకోసారి కూడా జరిగింది. అంతే, అతని మైండ్లో ఒక నమ్మకం ఏర్పడింది, ఈ ట్రైన్ ఎప్పుడూ లేటుగానే వస్తుందని. ఒకరోజు అదే ట్రైన్ ఎక్కాల్సి వచ్చింది. ఈసారి 9:50కు స్టేషన్కు వెళ్లాల్సి ఉండగా ఎప్పట్లాగా లేట్ అవుతుందనుకొని 10 దాటాక వెళ్ళాడు. కానీ ఆ రోజు ట్రైన్ మాత్రం 9:55కే వచ్చి వెళ్ళిపోయింది. ట్రైన్ తన టైమింగ్ మార్చుకోలేదు, అతని నమ్మకమే అతని టైమింగ్ని మార్చింది. ఇదే మన జీవితంలో కూడా జరుగుతుంది. ఒక మనిషి 2 సార్లు మనల్ని డిసప్పాయింట్ చేస్తే ఇతను ఇలాగే ఉంటాడు అంటాం. ఒక పని 2 సార్లు ఫెయిల్ అయితే ఇది నాకెప్పుడు వర్కౌట్ అవ్వదు అంటాం. ఒక అవకాశం ఒకసారి చేజారితే నాకు అవకాశాలు రావు అని నిర్ణయించుకుంటాం. కానీ గతంలో జరిగిన సంఘటన భవిష్యత్తుకు గ్యారంటీ కాదు కదా. గతం మనకు జాగ్రత్త నేర్పాలి కానీ జడత్వం కాదు. గతం మనకు అనుభవం ఇవ్వాలి కానీ ముందస్తు తీర్పు కాదు. ఎందుకంటే నిన్న ఎలా జరిగిందో రేపు కూడా అలాగే జరగాలని జీవితం ఎక్కడా రాసిపెట్టలేదు. కొన్నిసార్లు మనల్ని ఆపేది పరిస్థితి కాదు, ఆ పరిస్థితి గురించి మనం ముందే ఫిక్స్ చేసుకున్న అభిప్రాయం. అందుకే గతాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ గతాన్నే పట్టుకొని భవిష్యత్తు నిర్ణయించకూడదు. కొన్ని సమయాల్లో మనకు కావాల్సింది ఓపిక, స్ట్రాటజీ కాదు. థ్యాంక్ యూ. మీ మాధవి.